మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం అనే యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా? అయితే మీ అందరికీ ఇది ఒక బిగ్ అలర్ట్. ఆగస్ట్ 1, 2025 నుండి కొత్త యూపీఐ రూల్స్ రాబోతున్నాయి. ఈ రూల్స్ ద్వారా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ రూల్స్ ఎందుకు పెడుతున్నారు? ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఆగస్ట్ 1 నుండి యూపీఐలో కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి. రూల్ నెంబర్ 1, మీరు ఫోన్పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే డైలీ 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత మీ బ్యాలెన్స్ కనిపిస్తుంది. రూల్ నెంబర్ 2, ఫోన్పేలో మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలి అన్న డైలీ 25 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 3, ఇప్పుడు ఫోన్పేలో ఆటోపే ఆప్షన్ పెట్టుకుంటాం కదా, లైక్ సబ్స్క్రిప్షన్స్, ఈఎంఐస్ ఎక్సెట్రా. ఇది ఇంతకు ముందులా డైలీ ఏ టైంలో పడితే ఆ టైంలో జరగదు. కానీ ఇప్పుడు రూల్స్ ప్రకారం ఓన్లీ పర్టికులర్ టైంలో మాత్రమే జరుగుతుంది. లైక్ బిఫోర్ 10 AM, ఆఫ్టర్ 1 PM to 5 PM అండ్ అగైన్ 9 PM తర్వాత మాత్రమే జరుగుతుంది. 4th రూల్, ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇన్ కేస్ అది ఫెయిల్ అయినా లేదా పెండింగ్లో పడినా ఎంటైర్ డే మొత్తంలో దాని స్టేటస్ మీరు 3 టైమ్స్ మాత్రమే చూడగలరు. రూల్ నెంబర్ 5, మీరు ఫోన్పేలో ఎవరికి మనీ పంపాలి అన్నా ఆ పర్సన్ యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ నేమ్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దీనివల్ల మనం మనీ కరెక్ట్ పర్సన్కి పంపిస్తున్నామా లేదా అని తెలుస్తుంది. అండ్ ఫ్రాడ్స్ అండ్ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ రూల్స్ కోసం మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.